తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సెకండ్ ఫేజ్లో 193 మండలాల్లో 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 415 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. మరో 15 గ్రామాల్లో రిజర్వేషన్లు ఇతర కారణాలతో నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 3911 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 13128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక 38322 వార్డులకు గాను 8304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 107 వార్డుల్లో ఎవరు నామినేషన్ వేయలేదు. దీంతో మిగిలిన 29903 వార్డులకు 78158 మంది పోటీ పడుతున్నారు. నిజామాబాద్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. మోపాల్ మండల కేంద్రంలో జరుగుతున్న ఎన్నికల తీరును జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితం పరిశీలించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 2 గంటల వ్యవధిలో 20% పోలింగ్ నమోదైన పరిస్థితి నెలకొంది. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 162 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం ఇటు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ఎన్నికల్లో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 196 గ్రామ పంచాయతీలకు గాను 38 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మోపాల్ వద్ద ఉన్న మోపాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది. ఓటర్లు, మహిళలు, వృద్ధులు, యువత కూడా పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన పరిస్థితి నెలకొంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేందుకు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఒకవైపు ఉదయం నుంచి చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పటికీ మరోవైపు ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 196 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ రాగా మొత్తం వీటిలో 38 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైన పరిస్థితి నెలకొంది. మిగతా 158 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఎన్నికలు ఈ బరిలో మొత్తం 2634 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2,38,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1476 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇందుకు గాను ఓపీఓలు, పీఓలను పూర్తి స్థాయిలో నియమించిన పరిస్థితి నెలకొంది. పీఓలు 1476 మంది, ఓపీఓలు 1937 మంది ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం 34 జోనల్ రూట్లను ఏర్పాటు చేశారు. 56 మంది మైక్రో అబ్జర్వర్లు ఈ ఎన్నికల పనితీరును పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగు ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు భారీగా తరలి వస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇటు కామారెడ్డి జిల్లాలో కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్ కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కామారెడ్డి జిల్లా పరిధిలోని 197 సర్పంచ్ స్థానాలకు 153 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 40 స్థానాల్లో ఏకగ్రీవమైన పరిస్థితి నెలకొంది. మొత్తం 873 వార్డు స్థానాలకు కూడా ఎన్నికలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే
ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి నెలకొంది. పిట్లం గ్రామ పంచాయతీ పరిధిలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తన ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 9 గంటల వరకు 20.96% పోలింగ్ కూడా నమోదైన పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి కూడా గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఇటు ఓటర్లు బారులు తీరుతున్నారు. తమ ఓటు హక్కు వినియోగించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఓటు హక్కు వినియోగించేందుకు ఇప్పటికే 18 రకాల కార్డులను అనుమతిస్తున్నామని కూడా జిల్లా కలెక్టర్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. మేజర్ పంచాయతీల్లో ఎన్నికల అనంతరం కౌంటింగ్ ప్రక్రియలో ఆలస్యం జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాము. గత మొదటి విడతకు సంబంధించి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రెండో విడతకు సంబంధించి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము. ఆలస్యం కాకుండా మేజర్ పంచాయతీల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్న ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా వృద్ధులకు వీల్ చైర్ ద్వారా పోలింగ్ కేంద్రాలకు తీసుకువస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇటు వృద్ధులను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఉదయం నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద చూసుకున్నట్లయితే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు పెద్ద సంఖ్యలో ఇటు పోలింగ్ కేంద్రాలకు గ్రామీణ ప్రాంతాల్లో తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఈ ఎన్నికల పనితీరును జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు లోకల్ బాడీస్ జిల్లా కలెక్టర్ కూడా అడిషనల్ కలెక్టర్ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొదటి విడత ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 75% పైగా నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఈ రెండో విడతకు సంబంధించి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో వలస వెళ్లిన ఓటర్లు కూడా గ్రామాల్లోకి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ రెండో విడత ఎన్నికల్లో మరింత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని కూడా జిల్లా కలెక్టర్ కొద్దిసేపటి క్రితం ప్రకటించిన పరిస్థితి నెలకొంది. 1 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా 2 గంటల తర్వాత పోలింగ్ సంబంధించి ముగిసిన తర్వాత 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్తున్నారు. వార్డు స్థానాలు తొందరగా కౌంటింగ్ పూర్తి కాగానే సర్పంచ్కు కూడా ప్రక్రియ వేగవంతం చేసేందుకు కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామని కూడా చెప్తున్నారు. మైక్రో అబ్జర్వర్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు ఆ జిల్లా అధికార యంత్రాంగం పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇటు కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాల్లో కూడా పోలింగ్ పెద్ద సంఖ్యలో కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గాంధారి, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలతో పాటు జుక్కల్ నియోజకవర్గంలో పిట్లం, మహమ్మద్ నగర్, నిజాం సాగర్ మండలాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ భూపతి.